హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు మన వీడియోలో జ్యూసీ బూందీ లడ్డు చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ జ్యూసీ బూందీ లడ్డుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకొని ఇలా ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. వంట సోడా మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా చిక్కగా వచ్చేలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా రావాలి ఫ్రెండ్స్. పిండి ఉండలుగా ఉండొద్దు. ఉండల్లా ఉంటే బూందీ సరిగా రాదు మనకి. ఇలా ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా రావాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చాక ఇప్పుడు మనం కడాయిని పెట్టేసుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, పొగలు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఇలా చిల్లుల గరిటె తీసుకొని ఇలా లోతున్న గరిటెతో పోసుకుంటూ పిండి కొద్దిగా బూందీని ఇలా తయారు చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. బూందీ మరీ ఎక్కువ వేగొద్దు, మరి కలర్ ఎక్కువ రావద్దు ఫ్రెండ్స్. కొద్దిగా కలర్గా ఉండాలి. ఒక బూందీని తీసి చూడండి, ఎలా సాఫ్ట్గా రావాలి మనకి. బూందీ వేగిపోయినట్టే. అలాగే మిగతా పిండిని కూడా బూందీలాగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవాలి. 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. ఏ కప్తో పిండి తీసుకుంటున్నామో అదే కప్తో 2 కప్పుల చక్కెర, 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే పాకం త్వరగా రాదు ఫ్రెండ్స్. చక్కెర పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చూసుకోండి ఒకసారి, ఇలా తీగ పాకం రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది తీగ పాకం వచ్చేసింది. ఇలా తీగ పాకం వస్తేనే లడ్డూలు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. అందులో కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోండి. 10 జీడి పలుకులు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 5 కిస్మిస్లు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనం బూందీని వేసుకొని పాకం మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. బూందీ మొత్తం పాకాన్ని పీల్చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మన చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. మరి చల్లగా అయిపోతే లడ్డూలాగా చుట్టుకోవడం రాదు ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటిగా లడ్డూలాగా చుట్టుకోండి. ఇలా జ్యూసీగా బూందీ లడ్డు ఇలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.